ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాగన్నగూడెం గ్రామంలో ఉద్యమకారి సరికొండ విశ్వాసరెడ్డి గారి గృహంలో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే సార్, మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్నో అటువంటి ఉద్యమాలు చేశారు. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడడానికి ఉద్యమ సమయంలో మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? 2001లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ర్యాలీ కానీ ప్రతి మీటింగ్ కానీ స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో తిరగడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులతోటి, అదేవిధంగా ఉపాధ్యాయులతోటి కూడా నేను పనిచేస్తున్నటువంటి తొర్రూరు పట్టణంలో కూడా ఎంతో ఉద్యమం చేయడం జరిగింది. అలాంటి ఉద్యమాన్ని గుర్తించి ప్రజలందరూ కోరుకుంటున్నారు అనే ఒక ఉద్యమం మూమెంట్ ఒక పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో దీని యొక్క అవసరాన్ని అందరూ గుర్తించారు, అన్ని పార్టీలు గుర్తించాయి. అందుకనే 2014 లోపల మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది అన్నమాట. దీంట్లో చాలామంది కృషి ఉంది. ఎందుకంటే కొంతమందికి బయట పడవచ్చు, ప్రతి విలేజ్ నుంచి కొంతమంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. అలాంటి వాళ్ళను సరే గుర్తింపు రాకుండా చాలామంది కనుమరుగైనారు. వాళ్ళని గుర్తించడం జరగాల. అసలు ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఎప్పటి నుంచి పనిచేశారన్నది కొద్దిగా గుర్తింపు జరిగితే కొద్దిగా ఉద్యమం చేసిన వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి గుర్తించాలా. ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాన్ని ఎందుకు గుర్తించారు అనేది అలాంటి నాయకులు చాలామంది ఉంటుంటారు. వాళ్ళని మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సార్, వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సుమారు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. అలాంటి సమయంలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు గుర్తించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వమైనా తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఈ ప్రభుత్వంలోనైనా లభిస్తుందంటారా? సరే, ఆ ప్రభుత్వంలో కొంతమందిని గుర్తించవచ్చు, కళాకారులను కానీ కొంతమందిని గుర్తించింది. కానీ కింది స్థాయి నాయకులను, గ్రామాలలో ఉన్న నాయకులని, మండల స్థాయిలో ఉన్న నాయకులని ఇంకా గుర్తించడం జరగలేదు. అట్లాంటి వాళ్ళను గుర్తించి కనీసం ఉద్యమంలో ఏదో రకంగా వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా అలాంటి వాళ్ళను గుర్తిస్తుందని నేను నమ్మకంతో ఉన్నాను. అలాంటి ఉద్యమకారులకు ఏదో రకంగా మనం గుర్తించి వాళ్ళ సేవలను కూడా ప్రభుత్వ పరంగా వాడుకోవడం చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. సార్, రాష్ట్రం ఏర్పడడానికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని నేనే సాధించినని ఒకవైపు కేసీఆర్ అంటుండు, మరోవైపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తల్లి సోనియా గాంధీ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. వాస్తవానికి ఈ ఇద్దరిలో తెలంగాణ రావడానికి ఎవరి కృషి ఎక్కువ ఫలించిందంటారు? తెలంగాణ కోసం సబండ జాతులు, సబండ ప్రజలు కూడా రోడ్ల మీద రావడం జరిగినప్పుడు సరే అన్ని పార్టీలు కూడా కృషి కూడా ఇందులో ఉంటుంది. ఎందుకంటే మొదలుపెట్టింది బీఆర్ఎస్ అయినా దాని యొక్క అవసరాన్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ, ఇయ్యాలని గుర్తించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అటు తర్వాత దీనికి సపోర్ట్ చేయడం కూడా ఆపోజిషన్లో ఉన్నటువంటి కేంద్రంలో ఆపోజిషన్లో ఉన్న పార్టీ కూడా తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చాలని ప్రతి ఒక్కరు ముందు రావడం కూడా జరిగింది. అందరి యొక్క కృషితోటి మాత్రమే ఇది జరిగింది. ఓకే, అందరి కృషి ఉంది ఇందులో. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రం అవతరణలో సోనియా గాంధీ ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర బిడ్డల యొక్క ప్రాణాలు హర్పించినాకనే తెలంగాణ రాష్ట్రం అనేది ఇచ్చిందంటారు, వాస్తవమైన దీనిపైన? ఏదైనా ఒక చర్య తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది అన్నమాట. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొన్ని జరిగి ఉండొచ్చు, కానీ దానికి ఏ ఒక్కరు బాధ్యత కాదు. కొద్దిగా ఎప్పుడూ ఇచ్చుంటే బాగుండేది. కొద్దిగా డిలే మాత్రం ప్రాసెస్లో జరిగింది. అది కేంద్ర ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనమాట. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.